హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. చూస్తున్నారా ఏంటిది అనుకుంటున్నారా? మా స్టూడియోనండి, విధు భారతి స్టూడియో. ఆగస్ట్లో నేను చేసిన 2 డ్యూటీస్ ఉన్నాయి కదండి. 20 రోజు ఒక రోజు, 26th ఒక రోజు. ఆ 2 రోజులు కూడా నేను ఇలా లిటిల్ బిట్ వీడియో తీశాను, మీతో షేర్ చేసుకుందామని ఇలా పెడుతున్నాను అన్నమాట. ఇది ఫస్ట్ ఆగస్ట్ 20 నాకు 11 to 5 ఉండింది కదా ట్రాన్స్మిషన్. అప్పుడు 2:30 తీసిన వీడియో ఇది. అంటే న్యూస్ వెళ్తున్నాయి, న్యూ మిడ్ డే న్యూస్ అండ్ సమాచారాన్ని మధ్యాహ్నం వెళ్తాయి కదా. అప్పుడు నాకు హాఫ్ అన్ అవర్ టైం ఉంటుందన్నమాట. నెక్స్ట్ శక్తిశీలి ఉంటుంది, శక్తిశీలి స్క్రిప్ట్ అనమాట. ఇది చూస్తున్నారు కదా. ఇక ఇవన్నీ కూడా షో టైంలో నేను రాసుకున్న శ్రోతల పేర్లు అనమాట. ఇవి నా స్క్రిప్ట్ పేపర్స్ అండి. అక్కడక్కడ పింక్ కలర్ కనిపిస్తుంది కదా, మేడం కొద్దిగా కరెక్షన్ చేశారు, అదనమాట. చూడండి, అలా పాటలు తీసుకొని పెట్టుకోవాలి, ఎలా ఉంటుందన్నమాట. లోపల మా మైక్ చూసారా ఎంత బాగుందో. నేను 12 years బ్యాక్, 13 years బ్యాక్ చేశాను కదా, అంటే 2015లో లాస్ట్ చేశాను. అప్పుడు ఇలా ఉండేది కాదు మా మైక్, నార్మల్ మైక్ ఉండేది. ఇప్పుడు మనకు ఇలా చేశారనమాట, చాలా బాగుంది. ఇవన్నీ ఫ్యాడర్స్ అంటారనమాట. అక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుందో ఫస్ట్ అనౌన్సర్ మైక్ అనమాట. అది దాన్ని తీసుకొని మాట్లాడతాము. ఆ సెకండ్ ఆరెంజ్ కలర్దేమో సెకండ్ మైక్ అనమాట. చూడండి, ఇది క్యూ షీట్ అంటారు, అంటే ప్రోగ్రామ్స్ లిస్ట్ ఉంటుంది దాంట్లో. ఇవన్నీ కూడా నేతియా సాఫ్ట్వేర్లో పాటలు క్యూ చేసుకునే అదనమాట ఫెసిలిటీ. కార్డ్స్ అనమాట. అవి 4 ఉంటాయి, ఈ కంప్యూటర్లో 2, ఆ కంప్యూటర్లో 2 ఉంటాయి. మిడిల్లో క్యూ షీట్ ఉన్న దాంట్లోనే వాట్సాప్ మెసేజెస్ వస్తాయి అన్నమాట. దాంట్లో చూసి మేము చదువుతూ ఉంటాము. జనరంజనికి కానీ, మీ కోరిక ఈ పాట కానీ, పాటతో ప్రయాణం కానీ, షో టైంకి కానీ, వీటన్నిటి కూడా దానికి విత్ కనెక్షన్ కూడా ఉంటుంది. ఏమైనా టాపిక్స్ గురించి సెర్చ్ చేసుకోవాలంటే మేము దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, అదే నా చైర్, నేను దాంట్లో కూర్చొని మైక్లో మాట్లాడతాను అనమాట. చూడండి, ఇవి ఇక్కడ టైం ఎప్పుడు మా ఎదురుగానే ఉంటుంది. 2:04 అవుతుంది, చూస్తారా? మధ్యాహ్నం 2:00 అనమాట. చూడండి, ఇది సెకండ్ మైక్ అనమాట. అక్కడ ఆరెంజ్ కలర్ ఫ్యాడర్ చూసారు కదా, అది ఈ మైక్కి సంబంధించింది, సెకండ్ మైక్ అనమాట. ఈ హెడ్ ఫోన్స్లో మా ప్రోగ్రామ్ వెళ్తూ ఉంటుంది, కావాలనుకుంటే వినొచ్చు అనమాట. అది అలా ఉంటాయి. 3 కంప్యూటర్స్ ఉంటాయి. ఒక దాంట్లో విత్ నెట్ కనెక్షన్ ఉంటుంది, రెండిట్లలో సినిమా పాటలు, కమర్షియల్ స్పాట్స్, ప్రోమోస్ ఇవన్నీ కూడా ఉంటాయి. అప్పుడు హలో ఎఫ్ఎం అని ఫోన్ ఇన్ కార్యక్రమం దీంతోటే చేసేవాళ్ళం, ఈ ఫోన్ తోటే చేసేవాళ్ళం. ఇప్పుడు అది లేదులేండి. చూడండి, మేము ఆ రిజిస్టర్లో ప్రతి పాటని దాన్ని రిలీజ్ చేసిన మ్యూజిక్ కంపెనీస్ని రాయాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద అక్కడ ఉందిగా రిజిస్టర్లో రాయాల్సి ఉంటుంది. డేట్, టైము, ప్రోగ్రామ్ నేము అన్నీ రాయాల్సి ఉంటుంది అన్నమాట. చూడండి, ఇవన్నీ కూడా పాటలు క్యూ చేసి పెట్టుకున్నాం. పాటలు కానీ, ప్రోమోస్ కానీ అన్నీ చూసారా. అవన్నీ సాంగ్స్ 4 కార్డ్స్ మాకు అవైలబుల్గా ఉంటాయి. ఒక్కొక్క కంప్యూటర్లో 2 కార్డ్స్ అన్నమాట. చూసారా, ఇదంతా పవర్ బ్యాంక్ అనమాట. అది పవర్ బ్యాకప్, అది పవర్ అక్కడ రన్ అవుతూ ఉంటుంది. అవి మాకు ఇక్కడ నుంచి స్టూడియోలో పవర్ అది మొత్తం ట్రాన్స్మిట్ అవుతుంది. వేరే పెద్ద రూమ్ ఉంటుంది బయట. అవన్నీ ఇంజనీర్స్ ఏమంటారు అంటే చూసుకుంటుంటారు వాటిని. చూస్తున్నారా, ఇది ఆఫ్టర్నూన్ సెషన్ ఉన్నప్పుడు అనమాట. నైట్ సెషన్ ఉన్నప్పుడు కూడా ఒక వీడియో తీశాను, అదే దీని కంటిన్యూటీ వస్తుంది చూడండి. ఇది నైట్ సెషన్ అండి. చూడండి, 8:36 అవుతుందా. ఇది నైట్ సెషన్ అనమాట. చూస్తున్నారా, ఇది అప్పుడు 8:36 అంటే ఏం వెళ్తుంది, మస్తీ మజా ప్రోగ్రామ్ వెళ్తుంది, దానికి సంబంధించిన స్క్రిప్ట్ అనమాట. కనిపిస్తుంది కదా, ఆ రిజిస్టర్లో మేము రాయాల్సి ఉంటుంది పాటలన్నీ కూడా. చూడండి, దాంట్లో రాయాల్సి ఉంటుంది పాటలన్నీ కూడా, డేట్ వైజ్, టైం వైజ్, అన్నీ అనమాట. మ్యూజిక్ కంపెనీ పేరేంటి, ఏమైనా స్పాన్సర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయా. చూడండి, అక్కడ ఫ్లూట్ ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ అని ఉంది కదా, అది ఫిల్లర్ అనమాట.
ఇది క్యూ షీట్. ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ ఉంది, ఎప్పుడు ఏ అడ్వర్టైజ్మెంట్ ఉంది, ఏ స్పాట్ ఉంది అనేది మేము ఇక్కడ నుంచే చూసుకొని టైం టు టైం వేసుకోవాలన్నమాట. వేసి అన్నీ ఆ రిజిస్టర్లో ఎంటర్ చేస్తూ ఉండాలి. చూస్తున్నారా లైవ్ టైము కనిపిస్తుంది కదా, 8:37 చూస్తున్నారా. ఈ ఫ్యాడర్స్, ఆ గ్రీన్ ఫ్యాడర్ ఉంది కదా, అది ముంబై రిలేదన్నమాట. ఇప్పుడు పాటదనమాట, అది ఫస్ట్ కార్ట్ది పాటది, అది ఇచ్చాను. బ్రౌన్ కలర్లో ఒకటి ఫ్యాడర్ ఎత్తి ఉంది కదా అది. ఇది నా అనౌన్సర్ మైక్. ఫస్ట్ మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు ఆ మైక్ని చూసి నాకైతే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. అబ్బా ఎంత బాగుంది మా మైక్ అని. అప్పట్లో అలాంటి మైక్ రెయిన్బో స్టూడియోలో ఉండేది. ఇప్పుడు అన్నిటికీ అలాంటి మైకే పెట్టారనమాట. చాలా హ్యాపీగా ఉంది. దీని కన్సోల్ అంటారు మొత్తము. ఆ కన్సోల్లో మీద ఉన్న అవన్నీ ఫ్యాడర్స్ అనమాట. ఆ ఫ్యాడర్స్ని మేము అలా ఇస్తూ ఉండాలి. చూడండి, పాటలు ముందే తీసి పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ కంటిన్యూస్గా పాటలే వేస్తూ ఉండాలి కదా, అందుకు పాటలు ముందే రాసి పెట్టుకోవాలి, లేకపోతే త్వరగా తట్టవు అన్నమాట పాటలు. ఇది అండి మరి నా రేడియో స్టేషన్ వివరాలు, స్టూడియో వివరాలు. ఓకేనా. మళ్ళీ నాకు సెప్టెంబర్ 10న ఉందన్నమాట. మళ్ళీ ఆఫ్టర్నూన్ సెషన్ ఉంది నాకు. అంటే షో టైం, మస్తీ మజా, మస్తీ మజా కాదు, మాటా ముచ్చట, షో టైము, శక్తిశీలి అండ్ మెయిన్ గుర్తుకొస్తున్నాయి. మళ్ళీ లిరిసిస్ట్ స్పెషలే ఉంది నాకు. దానికి చూడాలి మరి. నెక్స్ట్ 3rd ఉంది కదా, వాళ్ళు ఏం చేస్తారో చూసి నేను వేరే చేయాలన్నమాట. ఓకే మరి, థ్యాంక్ యూ.